హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరహరి గుజ్జల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలవగలిగింది. జనసేనానికి జేజేలు పలికిండ్రు పిఠాపురం ఓటర్లు. గిలాస్ గుర్తు మీద గుద్దుడు గుద్దుతా సప్పుడికే ఫ్యాన్ వచ్చి కింద పడ్డది. 70,000 ఓట్ల మెజార్టీతోనే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అధ్యక్షుల వారు. దీని అంతటికి కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలుగా సహనంతో ఒక వ్యూహంతో తన రాజకీయ జీవితంలో ముందడుగు వేయడం దీని అంతటికి కారణం అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ మొత్తం 21 స్థానాలకు పోటీ చేసింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు గెలవగలిగింది. అదేవిధంగా 2 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన జనసేన పార్టీ 2 లోక్సభ స్థానాలు గెలవగలిగింది. అలాగే 2019లో జనసేన పార్టీ ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్గా, అలాగే తన పర్సనల్ విషయాలైన తన పెళ్లిళ్ళ గురించి నీచంగా మాట్లాడారు. ఆ మాటలన్నీ సహనంతో ఓపికగా ఉండి వారు చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ సమాధానంగా చూపించాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 98% స్ట్రైక్ రేట్ ఉంటుందని ఊహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ విన్నింగ్ స్ట్రైక్ రేట్ అనేది 100%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయాన్ని సాధించలేదు. కానీ జనసేన పార్టీ మాత్రమే ఈ 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయాన్ని అందుకుంది. జనసేన పార్టీ స్థాపించి దశాబ్ది కాలం పూర్తయింది. దశాబ్ది కాలం తర్వాత జనసేన పార్టీ ఒక అపూర్వమైన ఘన విజయాన్ని సాధించగలిగింది. జనసేన పార్టీ గతంలో 2019లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ప్యాకేజీ స్టార్గా, అలాగే తన వ్యక్తిగత జీవితాల్లో తన పెళ్లిళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు పైన కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చాలా నీచంగా మాట్లాడారు. తన అంతస్తుల గురించి, తన కుటుంబ విషయాల గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఈ మాటలన్నీ సవాలుగా తీసుకుని చంద్రబాబు నాయుడు మళ్ళీ అసెంబ్లీలోకి తిరిగి వచ్చేది ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తానని ప్రమాణం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో 25 ఎంపీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు సాధించింది. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ప్రస్తుతం 4 ఎంపీ స్థానాలు, అలాగే 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే మిగిలిపోయింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా సంక్షేమ పథకాలు తాము అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రజలు ఆకర్షితులు కాలేరు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చేసిన వాగ్దానాలకి ప్రజలు ఆకర్షితులయ్యారు. అందువల్లే ప్రజలంతా చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని విజయం వైపు అడుగులు వేయించారు. జనసేన పార్టీ విజయానికి కారణం టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవడం కూడా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో నిర్ణయాలు రాజకీయ నాయకులు చేయలేరు, నిర్ణయాలను ప్రజలు చేస్తారని మనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ద్వారా మనం చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.